నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. పర్యావరణ పరిరక్షణకై స్వీయ పరిశుభ్రత పాటించాలని జనసేన నాయకులు అన్నారు. టిడ్కో హౌసెస్ వద్ద జనసేన నాయకులు స్వచ్ఛ భారత్ నిర్వహించారు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాల్లో పర్యావరణ పరిరక్షణ ఒకటి అని, ఇందులో భాగంగా ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ సూచనలతో నూనె మల్లికార్జున యాదవ్, జనసేన నాయకులు గునుకుల కిషోర్, అల్లీపురం ఏపీ టిడ్కో హౌసెస్ వద్ద పేరుకున్న చెత్త చెట్లను క్లియర్ చేసి స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఈరోజు అల్లీపురం టిడ్కో హౌసెస్లో స్వచ్ఛ భారత్ నిర్వహించడం జరిగింది. మా చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ గారు, సెంట్రల్ మీడియా అధికార ప్రతినిధి సూచనల మేరకు ఈరోజు టిడ్కో హౌసెస్లో అల్లీపురంలో స్వచ్ఛ భారత్ వీర మహిళలు, జన సైనికులు, మున్సిపాలిటీ కార్పొరేషన్ వాళ్ళు అందరం కలిసి స్వచ్ఛ భారత్ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా కూడా అభివృద్ధి చెందిన దేశాలకు నిదర్శనమే స్వచ్ఛ భారత్. ప్రతి ఒక్కరు కూడా దేశాన్ని ప్రేమించాలి. దేశాన్ని ప్రేమించినప్పుడే మన చుట్టుపక్కల పరిసరాలు బాగున్నప్పుడే మనం బాగుంటాము. అందువల్ల అభివృద్ధి చెందిన దేశాలకు నిదర్శనం స్వచ్ఛ భారత్. అలాంటి తత్ప్రవర్తన కలగాలి మనలో కూడా. ముఖ్యంగా కూడా ఒక 1.5 hours 2 hours ఒక మంచి ఎక్సర్సైజ్ కూడా ఇది. ప్రతి ఒక్కరికి కూడా వ్యాయామం కూడా. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యంగా ఉంటే ఏమన్నా చేయగలం. ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యం కావాలి. ఆరోగ్యం కూడా స్వచ్ఛ భారత్లో ఒక భాగం. అందువల్ల ప్రతి ఒక్కరం కూడా జనసేన ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ నిర్వహించాలి. ప్రతి శనివారం రూరల్ అయితేనేమి, టౌన్లో అయితేనేమి జనసేన ఆధ్వర్యంలో ఒక స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తాము. మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరం కూడా ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటాం. ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో ముందుకు పోతుంది జనసేన పార్టీ. ఆయన ఆధ్వర్యంలో రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. జై పవన్ కళ్యాణ్ గారు, జై జనసేన. అందరికీ నమస్కారం. చెత్త వేయకండి, వెయ్యనివ్వకండి అనే నినాదంతో మన ప్రధాని నరేంద్ర మోడీ గారు 2014 సంవత్సరంలో స్టార్ట్ చేసిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం. కోట్ల మంది భూమిపై వేసే చెత్తని 100 మంది క్లీనింగ్ చేయడానికి కుదరదు. మనలో మనమే అవగాహన తెచ్చుకోవాలి. మన చుట్టూ పరిశుభ్రమైన వాతావరణం ఏర్పరచుకోవాలి. చెత్త చెదారాన్ని ఎక్కడ వరకుతే అక్కడ వేయకూడదు అనే నినాదంతో ఆయన స్టార్ట్ చేసిన కార్యక్రమం. మీరు చేయండి. చేసిన 9 మందికి ఎవరికైనా మరొకరికి అవేర్నెస్ కల్పించండి. ఆ 9 మంది మరొక 9 మందికి అవేర్నెస్ కల్పించండి అంటూ స్టార్ట్ అయిన ఈ ప్రోగ్రాం ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ కాలుష్యాన్ని అరికట్టడానికి ఎంతో తోడ్పడుతుంది. ఈరోజు మా ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ గారి సూచనలతో మా సీనియర్ నాయకులు నూనె మల్లికార్జున యాదవ్ అన్న ఈరోజు జన సైనికులకి పిలుపునిచ్చి ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ గారి విభాగం ఏపీ టిడ్కో హౌసెస్ దగ్గర మరుగు విపరీతంగా పెరిగిపోతుంది. చెట్లు చెదారం పెరిగిపోతున్నాయి. వాళ్ళకు కూడా అవేర్నెస్ కల్పించాలి. మన చుట్టూ ఉన్న ఇంటి పరిసరాలు ఏ విధంగా పరిశుభ్రంగా ఉంచుకోవాలి అనేది మీరు వారంలో ఒకరోజు అక్కడికి వెళ్ళి ఆ వాతావరణాన్ని క్లీన్ చేసి పరిశుభ్రంగా ఏర్పరచండి అనే పిలుపులో భాగంగా ఈరోజు అల్లీపురంలో ఏపీ టిడ్కో హౌసెస్ దగ్గర సుమారు గంటన్నర పాటు స్వచ్ఛందంగా మా జనసేన కార్యకర్తలందరూ కూడా ఇక్కడ మన స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఏపీ టిడ్కో హౌసెస్లో ఉన్నవారు కూడా ప్రతి వారం 1 గంట 2 గంటలు అనుకొని మీ బాధ్యతగా మీ చుట్టూ పరిసరాలు కూడా శుభ్రం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. జనసేన సిద్ధాంతాల్లో ఒకటి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో చెప్పారు, పర్యావరణ పరిరక్షణ అనేది. భారతదేశం అనేది సహజ వనరుల ఖని అనుకోవచ్చు. ఎక్కడ లేని సహజ సంపద భారతదేశంలో ఉంది. వీటన్నిటిని కాపాడుకోవాలన్నా, పరిశుభ్రమైన భారతదేశాన్ని నిర్మించాలన్నా ప్రతి ఒక్క పౌరుడు కూడా బాధ్యతగా ముందుకు వచ్చి స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించాలి. అదేవిధంగా ప్రతి నెలలో జనసేన పార్టీ తరపున వారానికి ప్రతి శనివారం 4 వారాలుగా విభజించి ఒక్కొక్క కార్యక్రమాన్ని ఒక్కొక్క చోట స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కూడా తెలియజేస్తున్నాను. జై జనసేన, జై హింద్. ఈ ఆంధ్రప్రదేశ్ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ సార్ యొక్క ఆదేశాల మేరకు ఇక్కడ మా మల్లికార్జున సార్ యొక్క నాయకత్వంలో అందరం ఇక్కడ చేరి టిడ్కో హౌసెస్ అన్నిటికీ స్వచ్ఛ భారత్ అనే పేరు మీద ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క చెత్త చెదారాన్ని మొత్తం మేము క్లీన్ అండ్ గ్రీన్గా చేయడం జరిగింది. మనం ఎలాగైతే మన ఇల్లుని శుభ్రంగా ఉంచుకుంటామో అదేవిధంగా ఇక్కడ ఉండే వాళ్ళు కూడా వాళ్ళ పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకుంటే వేరే వాళ్ళు ఎవరో వచ్చి శుభ్రం చేయాల్సిన అవసరం ఉండదు. ఎవరికి వాళ్ళు శుభ్రంగా ఉంటే మన
ఇల్లు శుభ్రంగా ఉంటుంది, మన పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంటుంది. అట్ ది సేమ్ టైం అట్లాగే పంచాయతీ అయితేనేమి, మండలాలు అయితేనేమి, జిల్లాల వారీగా అయితేనేమి ఆంధ్రప్రదేశ్ కూడా స్వచ్ఛ భారత్కి ముందు అడుగు వేస్తుందనేసి నా యొక్క అభిప్రాయము. మళ్ళీ అదేవిధంగా ఈ ఎండల్లో మన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఎక్కడైతే వాటర్ ప్రాబ్లం ఉంటుందో అక్కడ అంతటా మంచినీళ్ళు సరఫరా చేయడము, 10th క్లాస్ పిల్లకాయలకి వాటర్ ప్రాబ్లం లేకుండా వాళ్ళకి ఎండలో తిరిగేసి వస్తుంటే వాళ్ళకి జ్యూసులు ఇవ్వడం, ఇలాంటి మంచి కార్యక్రమాలు మా యొక్క మల్లికార్జున సారు యొక్క నాయకత్వంలో అన్నీ జరుగుతున్నాయి. జై జనసేన, జై హింద్. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.